ఒకసారి నిర్గమాకాండం తీద్దాం. 12వ అధ్యాయం 21వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 12 వర్స్ 21. నిర్గమాకాండం 12:21. కాబట్టి మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. చాలా నిర్గమాకాండాన్ని ఇంగ్లీష్లో ఎక్సోడస్ అంటారు. EXODUS. నిర్గమాకాండాన్ని ఇంగ్లీష్లో ఎక్సోడస్. ఎక్సోడస్ అంటే 2 పదాలు ఉన్నాయి అందులో, గ్రీకు పదాలు. EX హోడోస్, HODOS. చదువుకున్న వాళ్ళు డైరీ వాక్యం క్రమంగా రాసుకునే వాళ్ళు మీకు అర్థమయ్యే భాషలో రాసుకోండి. గ్రీకు పదాల్లో నుంచి ఎక్సోడస్ అనే పదం వచ్చింది. EXHODOS, హోడోస్. ఎక్సోడస్ అంటే అర్థం ఏంటంటే నిర్గమము. నిర్గమము అంటే అర్థం ఏంటంటే బయటికి వెళ్ళుట. ఎక్సోడస్ పదం నుండే ఎగ్జిట్ అనే పదం కూడా మనం చూస్తూ ఉంటాం. షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల ఎంట్రీ ఒకటి ఉంటే ఎగ్జిట్ ఒకటి ఉంటుంది. ఎక్సోడస్ మీన్స్ ఎగ్జిట్. ఈ ఎక్సోడస్ అనే పదం బైబిల్లో ఫస్ట్ టైం ఎక్కడ వ్రాయబడింది అంటే ఆదికాండం చివరిలో వ్రాయబడి ఉంటుంది. ఏంటదంటే యాకోబు తన 70 మంది తన వారు అందరు కలిసి ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు వ్రాయబడినటువంటి పదం ఎక్సోడస్. అంటే వాళ్ళు కనానుని వదిలిపెట్టారు. అయితే దేవుని చిత్తం ఏంటంటే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నీ 4వ తరం వాళ్ళు మళ్ళీ ఈ కనాను దేశానికి వస్తారు, అప్పుడు వరకు వాళ్ళు బానిసలుగా ఉంటారు అని అబ్రహాముతో చెప్పాడు. సో దేవుడు ముందుగా అబ్రహాముకు చెప్పిన రీతిగా 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసిస్తారు, బానిసలుగా జీవిస్తారు, ఇనుప సంఖ్యల మధ్య బ్రతుకిడుస్తూ ఉంటారు, స్వేచ్ఛా స్వాతంత్రాలు లేక బ్రతుకుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఎన్నో తెగుళ్ళు వారి మీదకి రప్పించి, వారు అనగా ఐగుప్తీయుల మీదకి, ఐగుప్తు దేశం మీదకి రప్పించి అద్భుతాలు చేసి దేవుడు శక్తిమంతుడని, మోషేకి తోడై ఉన్నాడని సూచన ప్రాయంగా తెలియజేస్తూ 10 తెగుళ్లను ఐగుప్తు దేశం మీదకి, ఐగుప్తు ప్రాంతం మీదకి, ఐగుప్తు ప్రజల మీదకి, ఐగుప్తు రాజుల మీదకి, ఐగుప్తు అధికారుల మీదకి పంపిస్తాడు. ప్రతి తెగులు ముగించబడగానే మళ్ళీ ఫరో హృదయం అంతకంతకు కఠినమైంది. చివరిగా దేవుడు క్రొత్త నిబంధనకు ఛాయగా ఉన్నటువంటి ఒక పని చేశాడు. పాత నిబంధన నీడ అయితే క్రొత్త నిబంధన నిజం. పాత నిబంధన ఛాయ అయితే క్రొత్త నిబంధన నిజ స్వరూపం. పాత నిబంధన వేటి కొరకు వ్రాయబడిందో క్రొత్త నిబంధనలో అవి క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. యేసు ప్రభు గురించి వ్రాయబడినటువంటి పుస్తకం క్రొత్త నిబంధన. యేసు ప్రభు గురించి ఛాయారూపకంగా వ్రాయబడిన గ్రంథం పాత నిబంధన. సో ఇక్కడ ఒక కార్యం జరుగుతుంది. ఏంటంటే మోషే చెప్తాడు, ఇశ్రాయేల్ పెద్దలందరినీ పిలిచి ఇట్లా అంటాడు, మీ కుటుంబముల చొప్పున ఏం చేయాలి? మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించాలి. వధ. ఏం చేయబోతున్నాడు దీని ద్వారా?
దేవుడు మోషేకి చెప్పినటువంటి పస్కా పశువు వధ వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? మీరు ఎప్పుడైనా బైబిల్ని అక్షరం ముందు అర్థం చేసుకోండి బాగా. అక్షరాన్ని, ప్రతి అక్షరాన్ని కూడా లిటరల్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ లిటరల్గా అర్థం చేసుకోవటం మాత్రమే కాదు, మనం అది ఎవరి గురించి చెప్పబడిందో, ఏ ప్రాంత ప్రజల గురించి చెప్పబడిందో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ సంస్కృతి ఏంటి, వాళ్ళ విధానం ఏంటి, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. బైబిల్లో మొట్టమొదటి అర్పణ ఒక అతనిచ్చాడు, అది ఫెయిల్ అయిపోయింది. ఇంకొక అతనిచ్చాడు, అది సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మీకు ప్రశ్న, బైబిల్లో మొట్టమొదట బలి ఇచ్చి ఫెయిల్ అయిన అతను ఎవరు? సక్సీడ్ అయినటువంటి వ్యక్తి ఎవరు చెప్పాలి? ఫెయిల్ అయిన వ్యక్తి కయ్యూను. ఎస్. అంటే ఈ బలి కార్యక్రమం అనేది నిర్గమాకాండంలో కాదు, ఆది కాండంలోనే ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం నా ఫస్ట్ మైక్ ఆ రెడ్ బటన్ కొంచెం తగ్గించు. స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ. అంటే ఈ బలి కార్యక్రమం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆది కాండం నుండే. ఒకటి ఫెయిల్ అయింది, రెండవది మళ్ళీ మధ్యలో మనకు ఎక్కడా కనపడదు, అబ్రహాము దగ్గరే కనపడుతుంది. అయితే విచిత్రం ఏంటంటే, కయ్యనిచ్చినటువంటి బలి ఒక పశువు, అబ్రహాము తన స్వంత కుమారునినే దేవునికి బలిగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ మొదటి పస్కా పశువు ఎక్కడ మళ్ళీ తిరిగి నెరవేర్చబడింది అంటే 2022 సంవత్సరాల క్రితం యేసు ప్రభువులో మాత్రమే నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలా నెరవేర్చబడింది? ఎందుకు నెరవేర్చబడింది? అసలు ఈ పస్కా విధానం ఏంటి అనే మాటలు మనం లోతుగా ధ్యానిద్దాం. నిర్గమాకాండము, ఇది కొంచెం అడిది, నిర్గమాకాండము 12వ అధ్యాయం తీద్దాం. ఆ 12వ అధ్యాయంలో పస్కా పశువు యొక్క లక్షణం కనపడుతుంది. 6వ వచనం చదవండి. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకోవాలి, గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినను 14వ దినం వరకు మీరు దాని నుంచి కొనవలెను. చాలండి. ఇక్కడ పస్కా పశువు యొక్క లక్షణాలు చెప్తున్నాడు. ఒకటి ఏమై ఉండాలంటే మగదై ఉండాలి. రెండోది ఏమై ఉండాలి చెప్పాలి, మీరు చూసి చెప్పాలి. ఒకటి మగదై ఉండాలి, రెండవది నిర్దోషమైనదై ఉండాలి, మూడవది చెప్పండి. గొర్రెల్లో మేకలు అది వేరే విషయం. ఒకటి మగదై ఉండాలి, గొర్రె కానీ మేక కానీ. రెండవది నిర్దోషమైనదై ఉండాలి, ప్యూర్, ఏ లోపం లేనిదై ఉండాలి. మూడవది ఏడాది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పండి. పస్కా పశువు యొక్క లక్షణాలు, ఎప్పుడు మీరు పస్కా గురించి ఆలోచించిన ఇవన్నీ మీ వివరాలు మీ గుండెల్లో ఉండిపోవాలి. ఒకటి మగది, రెండవది లోపము లేనిది, మూడవది అది ఏడాదిది. చూడండి,
ఇది యేసు ప్రభువులోనే నెరవేర్చబడినది. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం ఒకసారి తీద్దాం. 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. చాలండి. ఏలయనగా మనకు శిశువు, తర్వాత క్లియర్గా శిశువు అంటే ఆడైనా రావచ్చు, మగైన రావచ్చు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు ఎవరు అనుగ్రహించబడ్డాడు? కుమారుడు. అంటే మగది అనే మాట యేసు ప్రభువులో నెరవేర్చబడుతుంది. అదే మాట క్రొత్త నిబంధనలో సువార్తల్లో కూడా వ్రాయబడి ఉంటుంది. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. అంటే పాత నిబంధనలో నిర్గమాకాండంలో వ్రాయబడినటువంటి ఆ పస్కా పశువు యెషయా గ్రంథంలో ప్రవచనాత్మకంగా తిరిగి మళ్ళీ మిగిలిన అనేక గ్రంథాల్లో వ్రాయబడింది. మళ్ళీ క్రొత్త నిబంధనలో తేట తెల్లంగా సుస్పష్టంగా వ్రాయబడుతున్న మాట ఏంటంటే ఆ పస్కా పశువు ఎవరో కాదు, యేసయ్యే. హల్లెలూయా. రెండవ లక్షణం ఏంటి చెప్పాలి? ఒకటి మగది, రెండు చెప్పండి, ఇప్పుడే రాసుకున్నారు. ఏ లోపము లేనిది, ప్యూర్, పవిత్రమైనది. ఇది ఎక్కడ నెరవేర్చబడుతుంది అంటే మళ్ళీ యెషయా గ్రంథంలోనే 53వ అధ్యాయం 11వ వచనం. అతడు తనకు కలిగిన నీతిమంతుడైన నా సేవకుడు. చాలండి. యేసు ప్రభుకి ప్రవచనాత్మక గ్రంథమైన యెషయా గ్రంథంలో పరిశుద్ధాత్ముడు లేకపోతే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి యెషయా యేసు ప్రభు గురించి ఏమని రాశాడంటే నీతిమంతుడైన దైవ సేవకుడు. నిర్గమాకాండంలో కూడా ఏముంది? అది నిర్దోషం. క్రొత్త నిబంధనలో కూడా నెరవేర్చబడుతుంది. ఒకటి ఆయనకి ఆయనే చెప్పాడు, నా యందు పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా అన్నాడు. పిలాతు కూడా యేసు ప్రభుని చూసి సత్యం అనగా ఏమి అని మాట్లాడి యేసు ప్రభు చెప్పిన జవాబు విని ఆయన చూసి అంటాడు, ఇతని యందు ఏ దోషమును నాకు కనబడట్లేదు. స్తోత్రం చెప్పండి. సిలువలో వ్రేలాడుటకు సిద్ధంగా ఉన్న యేసయ్య అనేకులు చూచినప్పుడు ఆయనలో లోపము లేదు, పాపము లేదు, దోషము లేదు, శిక్ష విధించుటకు కారణమైన ఏ వాదన లేదు. అంటే క్లియర్ అయిపోయింది, యేసు ప్రభు ఏ దోషము లేనివాడు. మూడవది ఏంటి? ఏడాది. మళ్ళీ యెషయా గ్రంథమే తెద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. వాట్ ఇస్ ద మెంట్ బై 1 year? 1 సంవత్సరం అంటే ఇక్కడ అర్థం ఏంటి? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన. చాలండి. లేత మొక్క. చెట్టు అంటే పెద్దది, మొక్క అంటే చిన్నది. ఏడాది అంటే అర్థం ఏంటో తెలుసా? లేత వయస్సు. అపొస్తలుడైన పౌలు కూడా అంటాడు రోమా పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, మనం ఇంకా పాపులమై ఉండగానే, భక్తిహీనులమై ఉండగానే యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. యుక్త కాలం, రైట్ టైం, పర్ఫెక్ట్ టైం. యేసు ప్రభు ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 33.5 సంవత్సరాలు బ్రతికాడు. 33.5 అంటే చాలా తక్కువ వయసు. యేసు ప్రభు మనం చదివేటప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని కానీ ఆయన పరిచర్యను చూసినప్పుడు మనకి చాలా పెద్దోళ్ళలాగా మన దృశ్యానికి కనపడతాడు. మన మనస్సు పొరల్లో యేసు ప్రభు ఎలా కనపడతాడంటే ఆయన ఒక పెద్ద వయసు వ్యక్తి మాటల్లాగా, పెద్ద వయసు యొక్క పరిచర్య చేసిన దైవజనుడిలాగా కనబడతాడు. కానీ ఇంత లోతైన సత్యాలు చెప్పిన యేసయ్య, ఇంత గొప్ప పరిచర్య చేసినటువంటి యేసయ్య, ప్రపంచాన్ని 3.5 సంవత్సరాల్లోనే ప్రభావితం చేసినటువంటి యేసయ్య జస్ట్ 33.5 అంటే లేత ప్రాయంలో భక్తిహీనులమైన మన కొరకు చనిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ ఎవరిలో నెరవేర్చబడ్డాయి చెప్పండి? యేసు ప్రభువులో 2022 సంవత్సరాల క్రితం నెరవేర్చబడ్డాయి. ఈ పస్కా పశువు తింటున్నప్పుడు
గుర్తుంచుకోవాల్సిన విషయాలు తినబోయే ముందు నిర్గమాకాండం 12వ అధ్యాయంలోనే ఉందాం. 22వ వచనం చదవండి. హిస్సోపు మరియు హిస్సోపు కొంచెం తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ఉంచి ద్వారబంధపు ద్వారబంధముల మీద పై కమ్మికిని ఆ, 2 నిలువు కమ్ములకును ఉమ్, పళ్ళెములోని రక్తము తాకింపవలెను. గడప కమ్మెల మీద ఏ పస్కా పశువునైతే చంపారో, దేని రక్తమునైతే తీస్తారో ఆ రక్తమును తీసుకొని 3 కమ్మెల మీద రాస్తారు. బ్లడ్ ఆఫ్ పాస్ ఓవర్ ల్యాంప్, పస్కా పశువు యొక్క రక్తం. ప్రతి ఇంటి ఎవరింటికి వాళ్ళు ఏం చేస్తున్నారు? గడప కమ్మలకు రాసుకుంటున్నారు. పై కమ్మె ఎట్లా రాసుకోవాలి? ప్రక్కనున్న 2 కమ్మెలకు రాయాలి. దీనికి నేను చెప్పే ఆలోచన ఏంటంటే, మనిషి ప్రాణము ఆత్మ దేహముల సమ్మేళనం. మనుషులు ఏమంటే ప్రాణం, ఆత్మ, శరీరం. ఎప్పుడైతే మనం యేసు ప్రభు రక్తమును రక్షించబడి యేసు ప్రభు రక్తంలో కడగబడతామో, ఒక్క ఆత్మ మాత్రమే కాదండి కడగబడేది, మన ప్రాణము, దేహము, ఆత్మ 3 కూడా యేసు రక్తము చేత తడపబడతాయి. స్తోత్రం చెప్పండి. దానికి సాదృశ్యంగా ఆ 3 గడప కమ్మెల మీద వ్రాయమని మోషేకి ఆజ్ఞ ఇవ్వబడింది. రెండోది, తినే ముందు ఏం చేయాలి? 4వ వచనం చదవండి. ఆ 12వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంటుంది. ఒక కుటుంబము చాలకపోతే పొరుగువారును లెక్క చొప్పున ఏం చేయాలట? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఫోటో చూడండి. ఒక పస్కా పశువు ఉంది, మన ఇంట్లో ఒక 2-3 ఉన్నారు, దాన్ని మొత్తం తినలేరు, అయితే అది మిగలకూడదు. ఈ మిగిలిన ఆహార పదార్థాన్ని తినడానికి ఎంతమంది అయితే పడతారో అంతమందిని ఏం చేయాలా? పిలుచుకోవాలి, ఆహ్వానించాలి. అంతేగాని ఎక్కడా కూడా ఆ పస్కా పశువు మిగలడానికి వీలు లేదు. పల్లారాధన అయిపోయిన తర్వాత అమ్మ కళ్ళు తెరవండి అని చెప్పి ఏం చూపిస్తాను? మిగిలిపోయిన రక్తం, మిగిలిపోయిన యేసయ్య శరీరం. అంటే దీని అర్థం ఏంటి? ఇంకా తినవలసిన వారు ఉన్నారు. నీ ఇంట్లో కావచ్చు, నీ గ్రామంలో కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు. రక్షించబడిన ఒక వ్యక్తి నిజంగా ఎప్పుడు పస్కా బలిని సంపూర్ణంగా ఆచరించినట్ల అంటే అర్థం ఏంటంటే ఇతరులను రక్షించగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చార్లెస్ స్పర్జన్ గారు ఒక మాట చెప్పారు, నువ్వు ఇతరులకు యేసయ్య గురించి చెప్పనంత కాలం నువ్వే రక్షించబడలేదు. అర్థమైందా? నీవు ఇతరులకు యేసు ప్రభు గురించి సువార్త ప్రకటించనంత వరకు నీవే రక్షించబడలేదని అర్థం. ప్రవర్తన ద్వారా మనం ఇతరులకు యేసయ్యను ప్రకటించాలి, మాటల ద్వారా యేసయ్యను పరిచయం చేయాలి, సువార్త ద్వారా యేసయ్యను పరిచయం చేయాలి, వాక్యం ద్వారా యేసయ్యని పరిచయం చేయాలి. మీకు గత 2 సంవత్సరాల నుంచి ఒక మాట చెప్తా ఉన్నాను. గత 2 సంవత్సరాలు రక్షించబడిన మీరు వచ్చే సంవత్సరానికైనా ఇంకొక వ్యక్తిని తీసుకురమ్మన్నాను. అంటే పరిపూర్ణమైన పస్కా అనుభవం మీలో జరగల. ఏమండి, ఒకే ఒక వ్యక్తిని నువ్వు కనుక పట్టుకొని ఆ వ్యక్తి కొరకు రోజు స్వార్థను చెప్తూ, ఆ వ్యక్తి కొరకు రోజు ప్రార్థిస్తూ, ఆ వ్యక్తిని అప్పుడప్పుడు దర్శిస్తూ, ఆ వ్యక్తి మీద శ్రద్ధ చూపుతూ, మందిరానికి వచ్చేటప్పుడు పరిచర్య చేస్తూ ఆ వ్యక్తిని నువ్వు ఆకర్షించగలిగితే నాకు తెలిసే సంవత్సరం కూడా అవసరం. మన పనులు మనం చేసుకోవడానికి టైం చాలట్లా. మనకే సరైన భక్తి లేదు, మనకే సరైన ప్రార్థన లేదు, మనకే సరైన శ్రద్ధ లేదు. వాక్యం ప్రారంభించబడి అరగంట అయినా కానీ పెళ్లి నడక నడుస్తాం మనం. కానీ రక్షించబడిన వ్యక్తుల యొక్క లక్షణం ఏమై ఉండాలంటే, ఆశ ఏమై ఉండాలంటే ఇతరులను రక్షించాలి. హల్లెలూయా. నువ్వెప్పుడైతే ఇతరులను రక్షిస్తావో నీలో పస్కా బలి అనుభవం సంపూర్ణము చేయబడుతుంది. యేసు ప్రభు రక్తం, యేసు ప్రభు శరీరం నీ జీవితంలో మిగిలిపోతుంది అనే దానికంటే కూడా నిన్ను సవాలు చేసేటువంటి ఒక మాట ఏంటంటే వ్యర్థమవుతుంది. నీ వరకు మాత్రమే పనికొస్తే యేసయ్య శరీరం నీకు ఉపయోగపడుతుంది, కానీ ఇతరులను రక్షించనంత వరకు అది నీ జీవితంలో వ్యర్థమే. కాబట్టి అందరికీ నేను సవినయంగా ప్రేమగా హెచ్చరించేటువంటి మాట ఏంటంటే, కనీసం ఈ 2021లోనైనా ఒక్క ఆత్మనైనా రక్షించడానికి ప్రతి దినం నువ్వు పని చేయాలి. స్తోత్రం చెప్పండి.
తిమోతితో అపొస్తలుడైన పౌలు చెప్పే మాట ఏంటంటే, అయ్యా నా కుమారుడా సువార్త పని చేయి. ఏం పని చేయాలి? ఏమంటే నన్ను సువార్తికురాలిగా సువార్తికునిగా అభిషేకించలేదు కదా, నేను సువార్త పని చేయటం ఏంటి అనొద్దు. నశించిపోతున్న ఒక ఆత్మ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పడం సువార్త. చదువురాని వారి దగ్గరికి వెళ్ళిపోయి వాక్యము చదవడం సువార్త. పాపపు ఊబిలో కూరుకున్న పోయిన వారిని మాటి మాటికి అడగడమే స్వార్థ. మందిరానికి రమ్మని పిలవడమే, ఆహ్వానించడమే స్వార్థ. మనకున్న దౌర్భాగ్యం, దురదృష్టం ఏంటంటే మన నేత్రాలు మూయబడ్డాయి అనే దానికి ఇదే గుర్తు. పెళ్లిళ్ళకి పిలుస్తావు, ఫంక్షన్లకు పిలుస్తావు, పార్టీలకు పిలుస్తావు, విహారయాత్రలకు పిలుస్తావు, ఏది పలకనోళ్లతో కూడా పిలుస్తావు. మరి చెప్పుకోవాలి కదా, మన గొప్ప చూపించుకోవాలి కదా. అక్క పెళ్లి కార్డు భలే ఉందంటే, అమ్మాయి 25 రూపాయలు కార్డు అని దాని గురించి ఒక పావుగంట చెప్పి రమ్మని ఆహ్వానిస్తావే. వచ్చిన వాళ్ళని సంతోషం పెట్టడానికి ఎన్ని రకాలైన భోజనాలు పెడతావు. అంటే మానవ మాతృలంగా కడుపు నింపడానికి ఉన్న ఆసక్తి ఆత్మను బాగు చేయడానికి లేదు. అకార్డింగ్ టు న్యూ కవరెంట్ ఎవ్రీవన్ ఈజ్ ఏ ఎవాంజలిస్ట్. ప్రతి ఒక్కరు కూడా సువార్థికులు, సువార్త పని చేయాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు, ఎవ్రీవన్ షుడ్ డూ ఇట్ ఫర్ ఎవ్రీ డే. ప్రతిరోజు చేయాలి. ఏమండి, మాటి మాటికి చెప్తా ఉంటే ఒక పెద్ద రాయి ఉంది. ఇప్పుడు మీకు చెప్పే ఉదాహరణ, అది కనీసం రోజుకు ఒక్కసారి అలా కొడితే 100వ రోజైనా పగిలిపోతా లేదా? 365 రోజులు ఉన్నాయి. రాతి కుంటే వంటి మనుషులు సమీపించి రోజుకొక స్వార్థ దెబ్బ, రోజుకొక వాక్యపు దెబ్బ, రోజుకొక దేవుని ప్రేమ దెబ్బ నువ్వు కొడతా ఉంటే 365వ రోజైనా సరే వారి హృదయాలు తెరవబడి నేను కూడా మందిరానికి వస్తాను. స్తోత్రం చెప్పండి. ఏమండి, నయోమితో జీవించినటువంటి రూతుకి హృదయం దేవుడు తెరవలేదా? ఆమె ప్రవర్తన ద్వారా, జీవితం ద్వారా సువార్తను ప్రకటించింది కాబట్టి, మాదిరిగా జీవించింది కాబట్టి ఆమె ఒక ఆత్మను రక్షించగలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేనంటా, నీ చుట్టూ బ్రతుకుతున్న ఇరుగు పొరుగు వారికి రక్షణ భాగ్యాన్ని కల్పించేటువంటి బాధ్యత మనదే. కాబట్టి దీని అర్థం ఏంటంటే, మనం పస్కా పశువు తినే ముందు, అంటే మనం రక్షించబడ్డాము అనే దానికి ఒక గుర్తు ఏంటంటే, ఇతరులను రక్షించుట కొరకు వారిని ఆహ్వానిస్తాము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే 12వ అధ్యాయంలో ఒక ఆత్మ రక్షించబడితే, పస్కా పశువు బలి చేయబడిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి, దేవుడు చేసినటువంటి కార్యాలు ఏంటి ఒక క్రైస్తవుని పట్ల అనేది 12వ అధ్యాయంలో సుస్పష్టంగా మనకుంటుంది. అదేంటంటే 12వ వచనం, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం మందు సంచరించి ఐగుప్తు దేశం మందు మనుషులలో గాని జంతువులనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి. ఏమండి, ఎప్పుడైతే ఆ పస్కా బలు వధించబడుతుందో, ఎప్పుడైతే ఆ పస్కా రక్తము ఆ గుమ్మముల మీద వ్రాయబడుతుందో, ఎప్పుడైతే ఆ పస్కా పశువును తినడానికి ప్రజలు సిద్ధపడతారో, అప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఐగుప్తులో మరణం. ఐగుప్తు ఇక సజీవంగా కనబడదు. మృతదేహాలే కనబడతాయి. గొల్లు వినబడదు, ఆహాకారాలు వినబడవు, నిన్ను ఇబ్బంది పెట్టే మాటలు వినబడవు. ఏ నోరైతే తెరవబడిందో వారు ప్రాణభిక్ష కొరకు వారి గురించి వారు ఏడ్చేటువంటి పరిస్థితి వస్తుంది. దీని అర్థం ఏంటంటే, ఐగుప్తు అనబడిన ఈ లోకం ఎప్పుడైతే మనం రక్షించబడతామో నిర్జీవంగా మనకు కనబడుతుంది. స్తోత్రం చెప్పండి. అందులో ఉన్న సంతోషాలు మనల్ని ఆకర్షించలేవు, అందులో ఉన్నటువంటి భయాలు మనల్ని భయపెట్టలేవు. లోకమునకు ఎడిక్ట్ అయిపోయినటువంటి మనుషుల ఆలోచనలు మనం ఆలోచనలతో కలవు. వీఆర్ సపరేటెడ్, మనం ప్రత్యేకించబడ్డాం. ఎందుకంటే మన మీద ప్రోక్షించబడిన రక్తము మన ఎదుట ఉన్న లోకము మీదకి మరణమైతే మనకి జీవం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే రక్తము లోకమునకు మరణమైతే అదే రక్తము మనకి జీవం.
మళ్ళట ఆ కింద వ్రాయబడినటువంటి మాట, ఐగుప్తు దేవతలందరికీ తీర్పు జరిగింది ఆ రోజు. స్తోత్రం. ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే యేసు రక్తంలో విమోచించబడతారో వారు రక్షించబడ్డారు అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు రక్తము ద్వారా గతించిన విగ్రహాలన్నిటికీ తీర్పు జరిగిపోయింది. రక్షించబడ్డా కూడా ఇళ్ళకి దిష్టి బొమ్మలు పెట్టకూడదు. ఎందుకో తెలుసా? ఆ దిష్టి బొమ్మలకు దేవుడు రక్తము ద్వారా తీర్పు తీర్చాడు. హల్లెలూయా. రక్షించబడిన తర్వాత కూడా విగ్రహారాధన చేయకూడదు, ఎందుకంటే ఆ విగ్రహాలకు తీర్పు తీర్చబడింది. రక్షించబడిన తర్వాత కూడా అన్యాచారాలు పాటించకూడదు, ఎందుకంటే అన్యాచారాలకు తీర్పు తీర్చబడింది. తీర్పు తీర్చబడింది అంటే అర్థం ఏంటంటే ఆ వాదము ముగించబడింది మన జీవితంలో. రక్షించబడిన తర్వాత మంచి రోజులు చూసుకోవడం తీర్పు ముగించబడింది. రక్షించబడిన తర్వాత రంగురాళ్లకు తీర్పు విధించబడింది. రక్షించబడిన తర్వాత ముహూర్తాలకు తీర్పు విధించబడింది. రక్షించబడిన తర్వాత లోకపు శాస్త్రాలకు, లోక మర్యాదలకి తీర్పు విధించబడింది. రక్షించబడిన వాడు నూతన జీవాన్ని పొందుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది రక్షించబడి కూడా ఇంకా మీనమేషాలు లెక్క పెట్టుకుంటారు. ఏం ఉపయోగం? రక్షించబడి కూడా మంచి రోజు చెడు రోజు అని చెప్తారు. ఏం ఉపయోగం అండి? రక్షించబడి కూడా విగ్రహారాధన సంబంధమైన వ్యక్తులను ప్రోత్సహిస్తారు, వాటిలో పాలిపంపులు పొందుతారు, దెయ్యపు బల్లలో చేయి వేస్తారు. చీకటితో మనకేం పొత్తు? అవిశ్వాసులతో మనకేం పొత్తు? బెలియాలతో మనకేం సంబంధం? విగ్రహంతో ఏమి మనకు పొందిక? మనం జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్న దేవుని బిడ్డలం. నువ్వు రక్షించబడ్డావు అన్నదానికి అర్థం ఏంటంటే నీవు వాటికి, నీ జీవితంలో వాటికి దేవుడు తీర్పు తీర్చాడని ప్రజలకు అర్థం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఇంటికి వెళ్ళినప్పుడు విగ్రహ సంబంధమైన ఏ సూచన కనపడకూడదు, ఏ చిహ్నము కనపడకూడదు, ఏ గుర్తు కనపడకూడదు, ఏ ఆచారము కనపడకూడదు. కొంతమంది గుమ్మడికాయలు ఆడాలు తీస్తారు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు రక్షించబడ్డారు కానీ దేవుడు వారి జీవితంలో లోకం మీద తీర్పు తీర్చలా, తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వలా. కొంతమంది మిరకాయల మేట మూట కడతారు, కొంతమంది కలబంద ఏలాడదీస్తారు, ఎందుకు డబ్బులు బాగా వస్తాయి అని అంట. కొంతమంది ఈ మధ్య కొత్తగా కోతి బొమ్మ ఒకటి పెట్టి నన్ను చూసి ఏడవకరా అంట. నిన్ను చూసి ఎవడు ఏడుతాడు? కోతిని చూస్తే నవ్వే కదా వచ్చేది. అంటే వీళ్ళ అర్థం ఏంటి? మనం వాళ్ళని చూసి నవ్వితే వాళ్ళకి కలిసి వచ్చిందని. ఇవన్నీ కూడా లోక పద్ధతులు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇల్లు కట్టే ప్రారంభం నుంచి మొన్న స్లాబ్ వేసేంత వరకు అన్యాచారం ఒకటైనను నా దగ్గరికి రానిలేదు. నాకు కానీ, నా భార్యకు కానీ, నా పిల్లలకు కానీ, ఆ ఇంటికి కానీ ఏం కలగలేదు. ఇంకా అంతకంతకు దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే యేసు రక్తము మనకి రక్షణ మాత్రమే కాదు, బైబిల్ పట్టుకొని రావడానికే కాదు, తెల్ల బట్టలకే కాదు, సువార్త ప్రకటించడానికే కాదు, లోకము లోక ఆచారాలకు తీర్పు తీర్చేసింది 2022 సంవత్సరం. ప్రైజ్ ది లార్డ్. నీకు ఎప్పుడైతే ఇది అర్థం కాదో అప్పుడు ఇంకా రక్షించబడలేదని అర్థం. ఇది అర్థమైతే వాటన్నిటిని కూడా నీ జీవితంలో నువ్వు కొట్టివేయాలి. ఏమండి? ఇంకా అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఎవరైతే రక్షించబడతారో వాళ్ళకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే నేను ఐగుప్తు దేశంలో పాడు చేయించుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. హల్లెలూయా. దేవుడు మన మీదకి రక్తమును ప్రోక్షించినటువంటి కారణాన లోకము మీదకి వచ్చిన విపత్తులు ఏవి మన రక్షణను చెరిపివేయలేవు. ఏ మరణము కూడా మనల్ని భయపెట్టలేదు. ఏ మరణపు దూత తెగులు కూడా మన రక్షణను పాడు చేయలేదు. చివరికి ఎట్లా మనం అయిపోతామంటే యేసు ప్రభు కోసం చావనైనా చచ్చిపోతాను కానీ ఈ లోకం విషయంలో, లేకపోతే ఈ లోకం పాపం కోసం నేను చచ్చిపోను. అంటే అర్థం ఏంటంటే యేసు రక్తంలో కడగబడిన మనకి జీవమే ప్రవహిస్తుంది తప్ప సంహార దూత మన యొద్దకి రాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఉన్నటువంటి మరణం అనే సంహారం ఉంటుంది కానీ నిత్య నరకం అనబడిన ఆ మరణం మనకి లేదు. ఈ లోకంలో అందరూ చనిపోయినట్లుగా మనం చనిపోతాం కానీ రక్షించబడిన మనకి యుగ యుగాలు జీవమే. మనం ఒక్కసారి చనిపోతాం, 2 సార్లు బ్రతుకుతాం, లేకపోతే 2 సార్లు పుడతాం. స్తోత్రం చెప్పండి. రక్షణ లేని వారండి ఒకసారి పుట్టి 2 సార్లు చేస్తారు. యేసుక్రీస్తు రక్తం ద్వారా ఎవరైతే కడగబడతారో వారు నూతన జన్మ, నూతనమైన జీవి, నూతనమైన ఆత్మ, నూతనమైన బ్రతుకుని సంతరించుకుంటారు. నూతనమైన కార్యాల కొరకు నిలబడతారు దేవుని కొరకు.
దేవుని ఎడల మనం అంతా క్రీస్తున్నది ఏమైపోయాం? నూతన సృష్టి, న్యూ క్రియేషన్. ఎందుకో తెలుసా? గత కాలం అన్నీ కూడా యేసు రక్తంలో తుడిపి పెట్టబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు రక్తం కొన్నటువంటి శక్తి ఏంటో తెలుసా? నువ్వు పాత బ్రతుకులో ఎంత పాపివైనా నీ పాపాన్ని ఎవడు జ్ఞాపకం చేసుకోలేడు. నువ్వు వ్యభిచారివైనా, నువ్వు రక్షించబడిన తర్వాత ఆ వ్యభిచారాన్ని బట్టి ఎవరు కూడా నిన్ను వేలెత్తి చూపించలేరు. నువ్వు పాపివైనా, ద్రోహివైనా, దొంగవైనా, ఆ పాపమును, ఆ దొంగను బట్టి, ఆ ద్రోహమును బట్టి, ఆ మోస కృత్యములను బట్టి ఎవరు కూడా నిన్ను వేలెత్తి చూపించి నీ మీద నేరము స్థాపించలేరు. కారణం ఏంటంటే యేసు రక్తము మనకొక రక్షణ వస్త్రము. హల్లెలూయా, హల్లెలూయా. మనం కొత్తగా కనబడతాం. నీ బ్రతుకంతా తెలిసినా నువ్వు రక్షించబడిన తర్వాత ఇతరులకు నువ్వు వింతగా ఉంటావు, క్రొత్తగా ఉంటావు. మారు మనసు పొందినటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి ప్రత్యేకత అది. నీ పాపాలు స్వయంగా నీ నోటితో చెప్పినా, నువ్వెంత భయంకరమైన బ్రతుకులో బ్రతికినా, నీ బలహీనతలన్నీ కూడా విప్పి చెప్పినా వారికి నీ మీద అసహ్యము కలగకుండానట్లుగా చేయగలిగినది యేసు రక్తం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను హింసకుణ్ణి, దూషకుణ్ణి, హానికరుణ్ణి, పాపులలో ప్రధానుడిని. ఆ మాటలన్నీ కూడా అపోస్తలుడైన పౌలు మీద గౌరవాన్ని పెంచాయి తప్ప అసహ్యతను కలిగించలేదు. హల్లెలూయా. నీ పాత జీవితం నువ్వు రక్షించబడిన తర్వాత రివీల్ చేయబడితే, చెప్పబడితే, ప్రకటించబడితే అవి నిన్ను ఇంకా గొప్ప వ్యక్తిగా చేస్తాయి. ఎందుకో తెలుసా? అంత భయంకరమైనటువంటి వ్యక్తిని మార్చగలిగిన యేసు నన్ను కూడా మార్చగలడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. అంతేగాని యేసు రక్తానికి ఉన్నటువంటి ప్రభావం ఏంటంటే నీ గత కాలంలో ఉన్నటువంటి క్యారెక్టర్ని అంతా మార్చేస్తుంది. అయితే పస్కా పశువుని ఎలా తినాలి? ఆ పై వచనంలో ఉంటుంది, మీరు తినవలసిన విధం ఏమిదనగా, చదవండి. మీ నడుం కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, కర్ర చేత పట్టుకోవాలి. ఎట్లా తినాలి? మరి త్వరపడుచు. ఏమండి, ఇలా కూడా తినాలా? నడుం కట్టుకోవాలట, కర్ర పట్టుకోవాలట, చెప్పులు వేసుకోవాలట, త్వరగా తినాలట. పస్కా పశువుని ఎట్లా తినాలి? నాలుగు పద్ధతులు పాటించాలి. వెన్ వి ఈట్ ద ల్యాంబ్ ఆఫ్ పాస్ఓవర్, 1 నడుం కట్టుకోవాలి, 2 చెప్పులు ధరించాలి, 3వది కర్ర పట్టుకోవాలి, 4వది త్వరగా తినాలి, వేగంగా తినాలి. దీనికి లోతైనటువంటి ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. 1 ఏం కట్టుకోవాలట? నడుము కట్టుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా 2 చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నడుము కట్టుకోవాలి. నడుము కట్టుకోవాలంటే ఇంగ్లీష్లో వ్రాయబడినటువంటి 2 ట్రాన్స్లేషన్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒకటి న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో వ్రాయబడినటువంటి మాటకి అర్థం ఏంటంటే ఫుల్ డ్రెస్. ఫుల్ డ్రెస్, పూర్తి వస్త్రధారణ. బెరియన్ బైబుల్లో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే ద డ్రెస్సింగ్ ఫర్ ద జర్నీ, ప్రయాణము కొరకు బట్టలు వేసుకుట. ఈ 2 అర్థాలు కనుక మనం లోతుగా ధ్యానిస్తే ఆత్మీయ యాత్రలో ఎప్పుడైతే మనం బల్లారాధన చేస్తామో, ఎప్పుడైతే రక్షించబడతామో, ఇక్కడ పస్కా అంటే బల్లారాధన మాత్రమే కాదు కానీ అసలు మన రక్షణకి సాదృశ్యం. యేసు రక్తంలో ఎప్పుడైతే మనం కడగబడతామో ఈ 4 మన జీవితంలో ఉండాలి. ఎట్లా ఉండాలి? పూర్తిగా బట్టలు ధరించిన అనుభవం. 2వది ప్రయాణం కొరకు బట్టలు ధరించిన అనుభవం. ఏమండి, 2 సందర్భాలు చెప్తాను మీకు. రాత్రి పడుకునే ముందు తింటున్నారు. 2వ సందర్భం డ్యూటీకి వెళ్ళబోయేటప్పుడు తింటున్నారు. రాత్రి పడుకోవడానికి ముందు తినేటప్పుడు మీ బట్టలు ఎలా ఉంటాయి? డ్యూటీకి వెళ్ళేటప్పుడు మీ బట్టలు ఎలా ఉంటాయి? పడుకునే ముందు నైటీనో, లుంగీనో, ఏదో బనియనో, టీషర్టో వేసుకుంటారు. అదే జాబుకు వెళ్లే ముందు అంతా రెడీ అయిపోయి ఇక ఎట్లా ఉంటుందో తెలుసా? ఇక మనం తిని వెళ్ళిపోదాం అన్నట్లుగా మొత్తం బట్టలు వేసేసుకొని తింటారు. అంతేనా? దీని అర్థం ఏం చెప్తుంది అంటే ఐగుప్తును విడిచిపెట్టడానికి సిద్ధపరచబడిన వారి యొక్క మొదటి లక్షణం ఏంటంటే వారు వారి వస్త్రములను పూర్తిగా కప్పుకుంటారు. దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నట్లుగా వస్త్రాలు వేసుకోవాలి, ప్రయాణపు వస్త్రాలు వేసుకోవాలి. ఒకసారి ఆదాము దగ్గరికి దేవుడు వెళ్ళిపోయి, ఆదాము ఎక్కడున్నావు? అయ్యా, తోటలో చెట్ల మధ్య ఉన్నానయ్యా, నేను దిగంబరిగా ఉన్నానయ్యా అన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, నీవు దిగంబరివని ఎవరు చెప్పారు? నేను తినకూడదన్న పండు తిన్నావా? అంటే
అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడిచ్చినటువంటి ఆ పరిపూర్ణమైన మహిమా వస్త్రము, దేవుడు చెప్పినటువంటి పని చేయని దానిని బట్టి, పాపమును బట్టి, ఆజ్ఞాతిక్రమమును బట్టి, అపవాది యొక్క ప్రేరణకు లోబడడాన్ని బట్టి ఆ వస్త్రాన్ని కోల్పోయినటువంటి ఆదాము దేవుని ఎదుట సరిగా నిలబడలేకుండా దాగుకునేటువంటి పరిస్థితికి వచ్చేసాడు. రక్షించబడిన వాడికి సంపూర్ణమైన వస్త్రం అత్యవసరం, ప్రయాణపు వస్త్రం అత్యవసరం. దేవుడు పిలవగానే వెనువెంటనే రాగలిగిన ధైర్యం ఎప్పుడు నీకు వస్తుంది అంటే నీ మీద రక్షణ ఉన్నప్పుడు. అయ్యా మందిరానికి రా, ఒకవేళ పడిపోయిన వాళ్ళు అంటే వచ్చి కూడా మానేసిన వాళ్ళని మందిరానికి రమ్మన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే వస్తాలేనా అంటారు. ఒకవేళ అసలు రాని వాళ్ళు కూడా ఏమంటారు తెలుసా? టైం ఉందిలేనా అంటారు. సినిమా హాల్కి వెళ్ళడానికి ధైర్యం ఉంది, త్రాగుబోతుల విందులకు వెళ్ళడానికి ధైర్యం ఉంది, ఆయా కొంపలకు వెళ్ళడానికి ధైర్యంగా ఉంది, వైన్ షాపులకు వెళ్ళడానికి ధైర్యంగా ఉంది, క్రికెట్ గ్రౌండ్లోకి వెళ్ళడానికి ధైర్యం ఉంది. మందిరానికి రావడానికి ధైర్యం ఎందుకు లేదంటే అన్ని చోట్ల లోకపు వస్త్రం ఉంది, కానీ మందిరానికి రావడానికి రక్షణ వస్త్రం లేదు, దేవుడిచ్చినటువంటి మహిమా వస్త్రం లేదు. ఒకవేళ అపవాదికి లోబడి దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఎవరైనా ఇక్కడ వస్త్రమును కోల్పోయి దిగంబరులుగా ఉన్నారేమో జాగ్రత్త. దిగంబరత్వం అనేది చాలా ప్రమాదకరమైనది. పరమగీతాల గ్రంథంలో 5వ అధ్యాయం 3వ వచనం ఒకసారి తీయండి. 5వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది, సంఘమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి పరమగీత కన్యక మనకు కనబడుతుంది. ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఒకసారి చదవండి. నేను వస్త్రాన్ని తీసివేస్తుంది, నేను మరలా దానిని ధరింపనేలా, నా పాదాలు కడుగుకుంటే వాటిని మురికి చెయ్యనేలా. అంటే ప్రియురాలు ఇక పడుకోవడానికి సిద్ధపరచబడి కాళ్ళు శుభ్రంగా కడుక్కొని చక్కగా ఇక పడుకోవడానికి కావలసిన వస్త్రాలు వేసుకుంది. వస్త్రాలు తీసివేశానంటే అర్థం ఏంటో తెలుసా? ఆమెకున్న వస్త్రాలు ప్రయాణపు వస్త్రాలు కాదు, పరిపూర్ణమైనటువంటి వస్త్రాలు కాదు, ప్రియుడిని ఎదుర్కొంటకు కావలసినటువంటి ఫుల్నెస్ లేదు ఆమెలో. ఆమె ఇప్పుడు ఏం చేయాలి? ప్రియుడిని ఎదుర్కోవాలంటే వస్త్రాన్ని మార్చుకోవాలి, కాళ్ళను కిందకి దించాలి. కానీ అది మాత్రం ఆమెకి ఇష్టం కలగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా వస్త్రాలు వేసుకున్నాను, ఇప్పుడే విప్పాను, మళ్ళీ వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆమె సాకులు చెప్తా ఉండగా ప్రియుడు వెళ్ళిపోయాడు. కానీ గత కాలంలో ఆ ప్రియుని యొక్క ప్రేమను రుచి చూసినటువంటి సంఘ కన్యక ఏం చేసిందో తెలుసా? తిరిగి వస్త్రములు ధరించుకొని వీధులలో ప్రియుని కొరకు అన్వేషిస్తుంది, సంచరిస్తుంది. వీళ్ళారా వినండి, దేవుడు ఎప్పుడు తలుపు తడతాడో తెలియదు, దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన స్వరం ఎప్పుడు వినబడుతుందో తెలియదు. కానీ ఆయన రేపే వస్తాడు, లేకపోతే ఈ రోజే వస్తాడు అన్నట్లుగా మన మీద రక్షణ వస్త్రము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. స్నేహితులను బట్టి రక్షణ కోల్పోవద్దు, మనుషులను బట్టి రక్షణ కోల్పోవద్దు, చీకటి సంబంధమైన కార్యాల చేత రక్షణ కోల్పోవద్దు, రిస్క్ తీసుకోలేక రక్షణ కోల్పోవద్దు, ఇబ్బంది కలిగిందని రక్షణ కోల్పోవద్దు, శ్రమలు వచ్చాయని రక్షణ వస్త్రాన్ని తీసి పక్కన పెట్టి నీకు ఏదో కంఫర్ట్ని ఇచ్చేటువంటి వస్త్రాన్ని వేసుకొని కాలాన్ని వెళ్ళబొట్టొచ్చు. కానీ ఒక దినమున్న దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే రాగలిగిన వాళ్ళు మాత్రమే ఎత్తపడతారు. ఆదాము వలె దాయబడిన వాళ్ళు, దాగుకున్న వారు మాత్రం విడవబడతారు. యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. ఏంటో ఉపమానం అంటే ఒక రాజకుమారుని నిమిత్తం గొప్ప విందుని చేయించి యోగ్యులైన వారిని, అధికారులైన వారిని, అర్హులైన వారిని అందరూ పిలిస్తే వాళ్ళు ఎవరో రాకుండా సాకులు చెప్పారు. అప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే కోపం వచ్చి వీధుల్లో ఉన్నటువంటి గుడ్డోళ్ళు వాళ్ళందరూ తీసుకుని అన్నప్పుడు వాళ్ళందరూ కూడా విందుశాలకు వస్తారు. అందరికీ కూడా ఏ వస్త్రాలు ఇవ్వబడతాయి అంటే పెండ్లి వస్త్రం ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెండ్లి వస్త్రం ఇవ్వబడుతుంది. అయితే ఆ రాజు ఆ పెండ్లి వస్త్రము వేసుకొని భోజనం చేస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా పరిశీలనగా సంతోషంగా చూస్తూ ఉన్నాడు. నేను ఈ యొక్క విందుని యోగ్యులైన వారి కొరకు, అర్హులైన వారి కొరకు, గొప్ప వారి కొరకు ఏర్పాటు చేశాను, వీళ్ళు రావటం వారి దేవుని సంకల్పంలో ఉందని చెప్పేసి అందరినీ తేటగా చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి భోజనం చేస్తున్నాడు, కానీ అతనికి ఏమి లేదు, వస్త్రము లేదు. పిలవడం మాత్రం చక్కగానే పిలిచాడు. స్నేహితుడా, మై డియర్ ఫ్రెండ్, నీ వస్త్రం ఏది? వేర్ ఇస్ యువర్ గార్మెంట్? మౌనం అయిపోయాడట. వస్త్రం లేనివాడు దాక్కుంటాడు, భయపడతాడు. రెండవది, వస్త్రం లేనివాడు సాకులు చెప్తాడు. వస్త్రం లేనివాడు మాట్లాడలేడు, మౌనం అయిపోతాడు. సాక్ష్యము చెప్పిన నోరు పడిపోతుంది, పాటలు పాడిన నోరు పడిపోతుంది, ఇతరులకు దేవుని సువార్తను ప్రకటించిన నోరు సువార్తను ప్రకటించలేదు, దేవుని గూర్చిన బోధించినటువంటి నోరు మెదపలేదు. కారణం ఏంటంటే వస్త్రం లేదు. మార్వాడీస్ వాళ్ళు పెళ్లి చాలా ఘనంగా చేస్తారు.
బంధుమిత్రులు స్నేహితులు అందరూ పిలుస్తారు, వాళ్ళందరికీ పెళ్లి కార్డు ఇస్తారు. నువ్వు తోడబుట్టిన తమ్ముడు అయినా, బాగా తెలిసిన బంధువువే అయినా, ఆ పెళ్లి కార్డు లేకపోతే పెళ్లి విందులోనికి అనుమతి లేదు. మనలాగా ఎలా పెడితే అలా చేయరాళ్ళు. రూపాయి కూడా వాళ్ళకి 100 రూపాయలతో సమానం. ఆహారాన్ని వేస్ట్ చేయరు, అనవసరంగా వేరే వాళ్ళకి పెట్టరు. ఏదైనా ముక్కుమోహం తెలిసి ఏదైనా వస్తే ఏమో నాకు తెలియదు, కానీ ఆ పెళ్లికి ఆహ్వానించబడిన వారే అయినా స్వయంగా వాళ్ళ ఇంటోళ్ళే కార్డు ఇచ్చినా, ఆ కార్డు కనుక మర్చిపోయి కనుక ఆ విందుకు వచ్చి రిక్వెస్ట్ చేసినా కానీ నో ఎంట్రీ. ఈ భూమి మీదే మార్వాడేసికి పెళ్లి కార్డు లేకపోతే, పెళ్లి విందులోనికి అనుమతి లేకపోతే, ఆ పరలోకంలో మనం అందరూ యుగయుగాలు బ్రతకడానికి పెళ్లి వస్త్రం అవసరం లేదా? వస్త్రం గురించి 4 మాటలు చెప్తాను. అది ప్రకటన గ్రంథంలో. 1, ఏం చేయాలి? ప్రకటన గ్రంథంలో వస్త్రాల గురించి మనం ఏం చేయాలి? 3వ అధ్యాయం 18వ వచనం, తెల్లని వస్త్రమును కొనుక్కో. దేవునికి స్తోత్రం చెప్పండి. లవోదికయ సంఘం ఉంది. ఆ సంఘం అంటుంది, నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకు తక్కువే లేదు కొదువే లేదు అని అనుకుంటుంది. ఆ లవోదికయ సంఘంతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, పిచ్చోడా, విర్రోడా, దిగంబరుడా, పనికిమాలినోడా, వ్యర్థుడా, గుడ్డోడా అని తిట్టిన మళ్ళీ తిట్టకుండా అన్ని మాటలు మాట్లాడి ఏమంటాడో తెలుసా? నీ దిశ వల్ల నీ సిగ్గు కనబడకుండాన్నట్లుగా నా యొద్ద తెల్లని వస్త్రం కొనుక్కో. ప్రైజ్ ది లార్డ్. 1, వస్త్రాల విషయంలో ఎట్లా ఉండాలి తెలుసా? రక్షణ లేకుండా వారాలు సంవత్సరాలు వాక్యం విన్నా ఆ రక్షణ అనే వస్త్రం అనేది కంపల్సరీ. బాప్తిస్మం ద్వారా నీకు తెల్లని వస్త్రం కప్పబడుతుంది. ఒకవేళ రక్షించబడి కూడా నువ్వు పాపంలో ఉన్నావంటే రక్షణ వస్త్రాన్ని నువ్వు కోల్పోయినట్లే, తెల్లని వస్త్రాన్ని కోల్పోయినట్లే. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి అడగాలి, అయ్యా నాకు రక్షణ కావాలి. స్తోత్రం చెప్పండి. 1, రక్షణ లేనోడు రక్షణ అడగాలి. 2వది, రక్షణ ఉండి కూడా కోల్పోయినోడు రక్షణ అడగాలి. అందుకే దావీదు 51 కీర్తనలు అంటాడు, నా రక్షణ ఆనందాన్ని తిరిగి దయచేయి. ప్రైజ్ ది లార్డ్. అంటే రక్షణ కోల్పోయినోడికి ఏముండదు? రక్షణ వస్త్రం ఉండదు. ఇప్పుడే మనం ఏం చేయాలి? ప్రార్థన అనే డబ్బుల ద్వారా, కన్నీరు అనే ధనము ద్వారా, దేవుని సన్నిధిలో గడపడం, అడగడం అనే పద్ధతి ద్వారా ఆయన వస్త్రాన్ని కొనుక్కోవాలి. 2వది, అదే రెవల్యూషన్ ప్రకటన 22:14లో ఏం చేయాలి? త్వరగా, హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోకి ప్రవేశించినట్లు వస్త్రములు ఉదుక్కోవాలి. 1, లేనోళ్ళు కొనుక్కోవాలి. 2, ఉన్నవాళ్ళు ఏం చేసుకోవాలి? ఉతుక్కోవాలి. మనం బట్టలో మురికి బట్టి నేను పారేస్తాము, ఉతుక్కుంటాం. ఎంత తెల్లని వస్త్రాలైనా ఏమవుతాయి? మురికి అవుతాయి. కాబట్టి కంపల్సరీ దీనికి ఏం కావాలి? సబ్బు పెట్టాలి, ఉతకాలి, జాడించాలి, ఎండలో ఆరేయాలి. ఎందుకంటే ప్రతి దినం మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం, అక్కడిక్కడికి వెళ్తూ ఉంటాం, వస్త్రాలు ఏమైపోతాయి? పొలం పనికి వెళ్తూ ఉంటాం, డ్యూటీస్కి వెళ్తూ ఉంటాం, వస్త్రాలు ఏమవుతాయి? మలినం అయిపోయినాయని పడేసుకోం, కానీ ప్రతి దినం వాటిని ఉతుక్కుంటాం. తెల్లని జీవితం అంటే పరిపూర్ణమైనటువంటి జీవితం. ఉతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మనం దేవుని కొరకు ఎంత బ్రతుకుతున్నా, ఎంత వైరాగ్యం కలిగినా, ఎంత ప్రార్థన కలిగినా, ఎంత పరిశుద్ధత కలిగినా, ఎంత నీతి కలిగినా, దేవుని కొరకు బ్రతకడానికే మన జీవితాన్ని అంకితం చేసుకున్నా ఎక్కడో ఒక చోట తప్పిపోతాం. ఎక్కడో ఒక చోట మరక, ఎక్కడో ఒక చోట మురికి, ఎక్కడో ఒక చోట కళంకు, ఎక్కడో ఒక చోట అభ్యంతరం, ఎక్కడో ఒక చోట మలినం, ఎక్కడో ఒక చోట పంకిలం అవుతానే ఉంటుంది. మనం ఏం చేయాలో తెలుసా? యేసు రక్తము ద్వారా వీటిని ప్రతిదినం కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రతిదినము భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కొనసాగించండి. 1 కొనుక్కోవాలి, 2 ఉతుక్కోవాలి, 3వది ఏం చేయాలి? 3వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే తమ వస్త్రములను అపవిత్ర పరచుకోనని కొందరు సార్దీస్లోని ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సార్దీస్ సంఘంలో తమ వస్త్రములను అపవిత్ర పరుచుకొని వారు ఉన్నారు. అపవిత్ర పరుచుకోనని తెల్లని వస్త్రాలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని రాకడ అత్యంత సమీపంగా ఉన్నటువంటి ఈ దినాల్లో ఏ కళంకం, ముడత, మచ్చ, డాగు లేని వారమై మన వస్త్రములను ఏం చేసుకోవాలి తెలుసా? నిత్యము ధరించాలి. స్తోత్రం చెప్పండి. ఈ వస్త్రముల మీద కళంకం కనపడకూడదట, లోపము కనపడకూడదట. అబ్రహాముతో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడతాడు. ఏమనో తెలుసా? అబ్రహామో, నీకేయడం అధికమై ఉన్నది, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. అయితే ఒక మాట, నీవు నిందారహితునిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. వాగ్దానాలు ఉన్నాయి, ధైర్యపు మాటలు ఉన్నాయి,
దేవుని సన్నిధి ఉంది, దేవుని తోడుంది, దేవుని ప్రత్యక్షత ఉంది. అయినను దేవుడు ఒక జాగ్రత్త చెప్తున్నాడు. అదేంటో తెలుసా? నీవు నిందారహితుడవై, నీ మీద ఏ నింద పడకూడదు, ఏ మచ్చ పడకూడదు, ఏ డాగు పడకూడదు, వేలెత్తి ఎవడు నిన్ను చూపించలేనంత పర్ఫెక్ట్ గా ఉండాలా. భూమి అంతటిని తేరి చూచినప్పుడు నోవాహు ఒక్కడు మాత్రమే లోపము లేని వానిగా నిందారహితుడిగా కనపడ్డాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నింద లేకుండా బ్రతకడం సాధ్యమండి. పాపం చేయకుండా బ్రతకడం సాధ్యమండి. పరిశుద్ధంగా తెల్లని వస్త్రాలు నిత్యం ధరించడం సాధ్యమేనా అని ఒక ప్రశ్న మనకుంటుంది. 2022 సంవత్సరాల క్రితం 33.5 సంవత్సరాలు బ్రతికిన యవ్వనస్తుడైన ఒక వ్యక్తి ఎక్కడా కూడా తన మీద నేర స్థాపన చేయబడుకున్నట్లుగా పరిశుద్ధంగా బ్రతకగలిగాడు. ఎందుకంటే మనం కూడా బ్రతకగలమని. స్తోత్రం చెప్పండి. మనము కూడా జీవించగలమని, మనము కూడా అదే తీవ్రతతో ఉండగలమని, మనం కూడా అదే పరిశుద్ధతను పాటించగలమని, మనం కూడా అలాంటి వస్త్రాలు వేసుకొనగలమని ఆయన రుజువు చేశాడు. ప్రతిదినం ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు పరిశుద్ధత దగ్గరగా ఉంటారు. ప్రతిదినం ఎవరైతే వాక్యమును ధ్యానిస్తారో వారు పరిశుద్ధతతో మండుతారు. ప్రార్థన ద్వారా పరిశుద్ధతను సమీపిస్తే, పరిశుద్ధతను కలిగి ఉంటే వాక్యం ఏం చేస్తుంది తెలుసా? ఆ పరిశుద్ధతను మనలో నిత్యము మండిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ధరించాలట. చివరిగా ఏ అనుభవం తెలుసా? వస్త్రాల విషయంలో 16:16 ప్రకటన గ్రంథం 16:16 నేను దొంగ వలె వచ్చుచున్నా, మేళక్కువగా ఉండి తమ వస్త్రాలను ఏం చేసుకోవాలట? కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి కొనుక్కోవాలి, ఒకటి ఉతుక్కోవాలి, 3 ధరించాలి, కాపాడుకోవాలి. ఈ ధరించిన వస్త్రాలు ఏం చేసుకోవాలి? ఎవ్రీడే, ప్రతిదినం కాపాడుకోవాలి. వస్త్రం యొక్క ఒక విలువ మీకు తెలియడానికి ఒక చిన్న మాట చెప్తాను. అదేంటంటే, నేను హాస్టల్లో చదివేటప్పుడు ప్రతి ఉదయం 5 గంటలకు లేచి డ్రిల్ చేయాలి. అది చలికాలం అయినా సరే. డ్రిల్ చేసేటప్పుడు ఏ బట్టలతో పెడితే ఆ బట్టలతో రాకూడదు. బ్లూ టీ షర్ట్ ఒకటి ఉంటుంది, దాని మీద స్కూల్ ముద్ర ఉంటుంది. ఆ టీ షర్ట్తో మాత్రమే గ్రౌండ్లోకి రావాలి. అయితే హాస్టల్ అంటే సర్వసాధారణంగా జరిగేటువంటి ఒక విషయం ఏంటంటే దొంగతనాలు. ఏం దొంగతనాలు? పచ్చళ్ళు దొంగతనాలు, బట్టలు దొంగతనాలు, బూట్లు దొంగతనాలు, టీ షర్ట్లు దొంగతనాలు, యూనిఫామ్ దొంగతనాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఒకరోజు లేచి చూసి నా షర్ట్ మార్చుకొని ఆ టీ షర్ట్ వేసుకుందాం అనేసరికి టీ షర్ట్ లేదు. నేను మామూలు షర్ట్తో వెళ్ళిపోయాను. ఆ రోజు నన్ను పీటీ భయంకరంగా కొట్టాడు. వాస్తవానికి వస్త్రము నాకుందా లేదా? వాస్తవానికి వస్త్రం నాకుందా లేదా? ఉంది. కానీ నేనేం చేసుకోలేకపోయాను? కాపాడుకోలేకపోయాను. మానవ మాత్రంగా మనం ఈ వస్త్రం లేకపోతేనే శిక్షకు అర్హులమైతే, దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోకపోతే నిశ్చయముగా మనం శిక్షించబడతాం. చాలా జాగ్రత్త. మనం అందరం కూడా ఈ వస్త్రాలు ధరించాలని 2022 సంవత్సరాల క్రితం ఆయన వస్త్రహీనుడయ్యాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు 2022 సంవత్సరాల క్రితం ఆయన శరీరమునే మనకు రక్షణ వస్త్రంగా కప్పి ఏం చేశాడు తెలుసా? మన సిగ్గును ఎవరు చూడకుండానట్లుగా కప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేనంటాను, పెళ్లి కుమార్తెకి ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, కార్లు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకవేళ పెళ్లి కుమార్తెకి కనుక సరైన వస్త్రం లేదనే మాట ఎందుకులే, కానీ పెళ్లి వస్త్రమే లేదనుకోండి, ఆ పెళ్లి కుమార్తెని ఎవరైనా పట్టించుకుంటారు, గౌరవిస్తారా? లేదే. ఈ లోకంలో పెళ్లి జరగడానికే ఒక వస్త్రం చాలా విలువైనది. బ్రతుకు దినాల్లో ఎలాంటి బట్టలన్నా కొనుక్కొని ఒక అమ్మాయి తల్లిదండ్రులతో నిమిత్తం లేకుండా తన పెళ్లి దగ్గర పెడుతుందంటే, ఒక యవ్వనస్తురాలైనటువంటి స్త్రీ చేసేటువంటి పని ఏంటంటే, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి డబ్బులు దాచిపెట్టుకొని మంచి పెళ్లి వస్త్రాలు కొనుక్కోవడానికి ప్రయాసపడుతుంది. అనేకమైనటువంటి షాపులు తిరుగుతుంది. కారణం ఏంటో తెలుసా? తన జీవితంలో పెళ్లి అనేది ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన గొప్ప రోజు. ఆ రోజున చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, తన భర్తకి కూడా ఒక విలువగా, ఒక ఘనంగా కనబడాలంటే ఏం చేయాలంటే, ఆమె ఒక విలువైన వస్త్రాన్ని ధరించాలి, దాన్ని కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లరా, రక్షించబడ్డానులే, ఎట్లా బ్రతికినా పర్వాలేదు అనుకుంటున్నావేమో. మందిరానికి వస్తున్నానులే, రేపు తీసుకుందాంలే, ఎల్లుండి తీసుకుందాంలే, వచ్చే సంవత్సరం తీసుకుందాంలే అని రక్షణను వాయిదా వేస్తున్నావేమో. రక్షించబడి కూడా నామకార్థ క్రైస్తవునిగా మారిపోయావేమో సోదరి సోదరా. ఈరోజు దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతాడు. నిజంగా నీ కొరకు బలి అయినటువంటి ఆ పస్కా పశువు
తినడానికి నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే నీ వస్త్రములు పూర్తిగా కప్పుకొని ఆయన మీద చేయి వేయాలి. స్తోత్రం చెప్పండి. ఆయనను సమీపించాలి, ఆయనను పట్టుకోవాలి. ఒకవేళ వస్త్రాలు లేకపోతే, ప్రభువా ఇదివరకు బాగా ప్రార్థన చేసేదాన్ని ఇప్పుడు చేయట్లేదయ్యా, అయ్యా ఇదివరకు బాగా కన్నీరు వచ్చేది నాయన, ఇప్పుడు రావట్లేదు నాయన, తిరిగి నాకు ఆ రక్షణానందం కావాలని ప్రభుని అడిగి కొనుక్కోండి. ఒకవేళ నువ్వు దేవుని కొరకు యథార్థంగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నా, ఎక్కడో ఒక చోట చిన్న చిన్న తప్పిదాలు నీ జీవితంలో ఎదురవుతూ ఉంటే నువ్వు చెప్పాలి, ప్రభువా నీ రక్తంలో నా వస్త్రాలని కడుగు నాయనా, కడుక్కొనుటకు కావలసినటువంటి శక్తిని దయచేయండి నాయనా అడగండి. ఆయన రక్తం ఇంకా ప్రవహిస్తూనే ఉంది మన కొరకు. స్తోత్రం చెప్పండి. ఇంకాను ప్రవహిస్తూనే ఉంది. ఒకవేళ ఇంకా నువ్వు గనక వైరాగ్యం కలిగి ఉంటే కనుక పరిశుద్ధంగా బ్రతుకు. ఎంతటి పరిశుద్ధతో తెలుసా? ఈ తరంలో నోవాహు వంటి నీతిమంతుడు లేడు, అబ్రహాము వంటి స్నేహితుడు లేడు, మోషే వంటి నమ్మకత్వం కలిగిన వ్యక్తి లేడని ఆయా తరాలలో ఆయా దైవజనుల గురించి చెప్పినటువంటి దేవుని మాట మన జీవితంలో ఆ వాక్కు ప్రత్యక్షమగునట్లు అంత తేటగా పరిశుద్ధంగా బ్రతకడానికి తీర్మానం తీసుకుంటా. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రతిదినం నీ వస్త్రం అపవాది దొంగిలించుకున్నట్లుగా గట్టిగా పట్టుకోవాలి. దేవుని మాట దీవించును.